హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహం. ఈరోజు ఈ వీడియో అయితే జస్ట్ 20 రూపాయలతో అయితే చాలా ఈజీగా అలాగే చాలా జ్యూసీగా సింపుల్గా స్వీట్ అయితే తయారు చేసుకుందామండి. అచ్చం గులాబ్ జామున్ లాగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఈ స్వీట్ చేయడం కోసం ఒక బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. ఇదైతే 20 రూపీస్ అయితే పడింది నాకు. చూడండి, ఈ విధంగా మొత్తం బ్రౌన్ పార్ట్ని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలను అయితే వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కలుపుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని అయితే వేసుకున్నాను. 1/2 కప్పు దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకున్నాను. చూడండి, 10 నిమిషాల తర్వాత నాకు ఇలా వచ్చింది. చూడండి, చూడడానికి ఇలా జిడ్డుగా అయితే చాలండి. ఏ పాకము ఈ స్వీట్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు పక్కన ఉంచుకున్న పిండిని అయితే తీసేసుకొని చిన్న చిన్న రౌండ్ బౌల్స్లో అయితే చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ షేప్ వచ్చేలాగైతే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని అది బాగా కాగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వాటిని అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ నేను ఒకటేసారి వేసుకున్నాను. మీకు ఎలా వీలైతే మీరు అలా వేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. నేను గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే బాగా చక్కగా అటు ఇటు తిప్పేసుకుంటూ అయితే కలుపుకుంటూ వేయించుకున్నాను. చూడండి, నాకు ఈ కలర్ అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బెల్లం పాక అయితే ఉంది కదండి, ఆ బెల్లం పాకాన్ని మొత్తం గిన్నెలోకైతే పోసేసుకో. బెల్లం పాకం బాగా పీల్చాలంటే ఇలా ఒక గిన్నెను కానీ ఏదైనా కానీ పైన పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 20 నిమిషాల తర్వాత అయితే నాకు ఇలా చాలా అంటే చాలా సాఫ్ట్గా అలాగే చాలా జ్యూసీగా అయితే ఈ విధంగా వచ్చాయండి. చూడడానికి చాలా అంటే చాలా జ్యూసీగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం